వ్యాపారానికి హెచ్చించబోతా ఉన్నారా రేవంత్ రెడ్డి గారు? ఏ విధంగా చూస్తారు మీరు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా కూడా ఎక్కడ ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఎక్కడ ముందుకు పోయే పరిస్థితి కనపడలేదు. ఏదో ఒక పని పెట్టుకోవాలని చెప్పి ఆలోచనతోటి ఓ రోజు ఫ్యూచర్ సిటీ అంటారు, ఓ రోజు మూసీ అంటారు, ఇంకొక రోజు వేరే డిస్ట్రిక్ట్లలో ల్యాండ్ ఎక్వైర్మెంట్ అంటారు. కానీ ఎక్కడ కూడా ఒక్క అడుగు ముందుకు పోవట్లేదు. డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ వీళ్ళు చెప్పింది ఏమన్నారు? రకరకాల హామీలు, రకరకాలుగా మేము తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా ముందుకు పోవట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? మొన్నటి వరకు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తాం, ఆ 16,000 ఎకరాలు ఏదైతే ఎక్వైర్ చేశారో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, ఇది ఫార్మాసిటీ కోసం ఫ్యూచర్ సిటీ వస్తుంది. ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ కు ధీటుగా ఇంకొక సిటీ వస్తుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు మొన్నటి వరకు. కానీ నేను చూస్తుంటే ఇక్కడ ప్రజెంట్ సిటీకే డెవలప్మెంట్ కు డబ్బులు లేనప్పుడు ఫ్యూచర్ సిటీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్యూచర్ సిటీకి ఎక్కడి నుంచి వస్తాయి? ఒక రోడ్డు కొంచెం కూడా ఏది మొన్న ఒక వర్క్ షాప్ పెట్టారు, కాన్ఫరెన్స్ పెట్టారు, కానీ అక్కడ పెట్టింది తప్పితే మళ్ళా దాన్ని పట్టించుకున్న ఆలోచన కనపడలేదు. ఒకటేంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ దందా కోసం రకరకాల ఆలోచనలతోటి రకరకాల మనుషులు అక్కడ దిగిరు కాబట్టే ఈ రోజు దాన్ని 16,000 ఎకరాలని డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ కోసం వాడతారు తప్పితే ఫ్యూచర్ సిటీ ఉండదు, ప్రజెంట్ సిటీ ఉండదు, ఫార్మా సిటీ ఉండదు. రెండో పాయింట్, ఇప్పుడు మూసీ గురించి మాట్లాడుతా ఉన్నాను. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు, మా దగ్గర పైసలు లేవు, మేము చేయడానికి ఏమి లేవు, ఎవరు కూడా ఏ బ్యాంక్ కూడా అప్పులు వేయలేని పరిస్థితి కనపడతా ఉంది, ఇక మేము చేతులు ఎత్తేసామని చెప్పి వారే చెప్పారు. వారే ఏం చెప్పారు? ఎంప్లాయీస్ మీటింగ్ లో కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ మాకు పైసలు లేకుండా మేము ఏం చేస్తాం, మమ్మల్ని కోసుక తిన్నా కూడా పైసలు రావు అని చెప్పి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఈ రోజు మూసి పునరుజ్జీవం కోసం, అరే ఎవరికి కావాలి ఇది మూసి పునరుజ్జీవం? మనకు కావాల్సింది ఇక్కడ పక్క నుంచి నదులు పోతా ఉన్నాయి, గోదావరి, కృష్ణ నది, వాటి మీద ప్రాజెక్టులు ఆగిపోయినాయి. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మధ్యంతరంగా ఆపేసిన పరిస్థితి. నేనేమంటున్నా, ప్రయారిటీ బేస్డ్ వెళ్ళమంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పాలమూరు రంగారెడ్డికి దగ్గర 25 నుంచి 30,000 కోట్ల ఖర్చు పెట్టారు. ఇప్పటికి పైసా లేదు, పైసా వచ్చే పరిస్థితి లేదు, పెట్టే పరిస్థితి లేదు. దాన్ని ఖర్చు పెట్టకుండా, దాన్ని పూర్తి చేయకుండా, ప్రాజెక్టులు పూర్తి చేయలేనప్పుడు రేపొద్దున తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఏ విధంగా నీళ్లు వస్తాయి? ఏ విధంగా పారుగంతా మరి వరి కూడా మిగతా నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ చేయకుండా ఈ మూసి ముందర పెట్టుకొని టైం పాస్ చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే దీని మీద ఎక్కడో వరల్డ్ బ్యాంక్ లో మాట్లాడారు, పైసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 16,000 కోట్లు వస్తాయా, 1,00,000 కోట్లు వస్తాయా, ఏమొస్తాయి అనేది మరి రేపు పొద్దున తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా మూసి పునరుజ్జీవానికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కానీ దాన్ని చేసే విధానం ఏదైతే ఉందో, దాన్ని ఖర్చు పెట్టే విధానం ఏదైతే ఉందో దాని మీదనే మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మననే మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మూసి భరోసా యాత్ర మేము కూడా చేసాం, నేను కూడా ఉన్నా వారితో పాటుగా. కానీ దాంట్లో చూసింది ఏంటంటే పేద ప్రజలు మూసి పరివాహక ప్రాంతంలో ఏ విధంగా మగ్గుతా ఉన్నారు, ఏ విధంగా 1,000 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకొని ఏ విధంగా నివసిస్తా ఉన్నారు. వాళ్ళని సడన్ గా నోటీసులు ఇచ్చి మేము ఇమ్మీడియట్ గా మీరు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు కట్టించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే, ల్యాండ్ ఎక్కువ ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇమ్మీడియట్ గా నోటీసులు ఇచ్చి మేము ఇక్కడ గాంధీ సరోవర్ కడతాము, మాకు 120 ఎకరాలు 100 ఎకరాలు కావాలి ఇక్కడ, మరి మీరంతా వెళ్ళిపోవాలంటే ఎటు వెళ్ళిపోవాలి? వాళ్ళంతా కూడా ఫస్ట్ కట్టించండి, చెయ్యండి. మీరు ఒకవేళ నిజంగానే మూసి రెజ్యువనేషన్ ముఖ్యమైన విషయాలు చెప్తాను నేను. ముఖ్యమైన విషయాలు రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రేపు చేయబోతున్నారు కదా, అసలు రేపు ఏ అంశాలు మాట్లాడతారు కూడా దాని గురించి వినాలి కదా మనం. విన్న తర్వాత దీని మీద మనం వాళ్ళకంటే ముందే నేను చెప్తున్నా చూడండి, ఏం చేయాలో కూడా చెప్తున్నా. చెప్పండి. భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తా ఉన్నాను. చెప్పండి. ఒకటి వీళ్ళ నిజంగానే మీకు ఆ ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే వాళ్ళకు ల్యాండ్ అలాట్ చేసేసి ఇల్లు కట్టించండి, తరలించండి. రెండవది, వాళ్ళు ఎక్కడైతే కావాలో, ఎక్కడో
100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అవతల కాదు, వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడ కట్టించండి. హైదరాబాద్ చుట్టుపట్ల ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్ అక్కడ కట్టించండి. రెండవది, మూసీ నదిని క్లీన్ చేయాలంటే ఎస్టీపీలను పెట్టాలి, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాలి. దానికి దగ్గర దగ్గర 55 కిలోమీటర్లు ఏదైతే సీవరేజ్ మూసీ నది పరివాహక ప్రాంతం ఉందో హైదరాబాద్ లో 55 కిలోమీటర్లు 84 ఎస్టీపీలు అవసరం వస్తాయి. 84 ఎస్టీపీలకి దగ్గర దగ్గర 39 ఎస్టీపీలకి 3,849 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పటికి వాటిని కంప్లీట్ చేయలేదు, వాటిని సగం దాన్ని దోచుకు తిన్నారు వాళ్ళు. ఎక్కడ కూడా ఎస్టీపీలు కంప్లీట్ కావాలి. 39 మొత్తం టోటల్ గా 84 ఎస్టీపీలు కావాలి. 84 ఎస్టీపీల్లో 39 అయినాయి. ఎప్పుడు పడితే అక్కడి నుంచి ఎక్కడ పడితే అక్కడి నుంచి మూసి డ్రైనేజ్ అంతా దాంట్లో కలుస్తా ఉంటే మీరు మూసి పునరుజ్జీవం ఏ విధంగా చేస్తారు? ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టకుండా దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయండి, నీళ్లు రాకుండా చేయండి. దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో ఆ విధంగా చేసి 84 ఎస్టీపీలను ఖర్చు పెట్టి తీసుకొచ్చి వాటిని పెట్టిన తర్వాతనే మూసి పునరుజ్జీవం చేయాలి. చెప్తే ల్యాండ్ ఎక్వైర్మెంట్ తర్వాత మిగతా వాళ్ళని పంపించడం ఇవి కాదు ముఖ్యం. ఎందుకంటే డ్రైనేజ్ వస్తూనే ఉంది. ఆ వచ్చిన డ్రైనేజ్ ఏ విధంగా మీరు క్లీన్ చేసుకుంటూ పోతా ఉంటారు. సో ఎట్లా ఏ విధంగా పార్కులు కడతారు, ఏ విధంగా టూరిస్ట్ ప్లేస్లు చేస్తారు, ఏ విధంగా హోటల్స్ ని కడతారు. అక్కడ ఫస్ట్ ఎక్వైర్మెంట్ కంటే ముందల ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తే ఎస్టీపీలు కట్టాక నీళ్లు డ్రైనేజ్ అయితే ఉందో దాంట్లో రాకుండా ఉంటే అదంతా కూడా మళ్ళీ దాన్ని వేరే డైవర్ట్ చేస్తే డెఫినెట్ గా దాన్ని సుందరీకరణ చేసి తప్పితే ఇష్టం వచ్చినట్టుగా ముందరనే ఏదో పైసలు వస్తున్నాయని చెప్పేసి ఏదో బ్యాంక్ ఇస్తుందని చెప్పేసి మరి ఆ బ్యాంక్ పైసలని ఎవడు కట్టాలి? తర్వాత ఇట్లాగే కట్టుకుంటూ పోయారు. కాళేశ్వర ప్రాజెక్టు కూడా కాళేశ్వర ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు వస్తాయి, 1,00,000 ఎకరాల బారుగంత వస్తుంది, 1,00,000 ఎకరాల మీద డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు కాళేశ్వర ప్రాజెక్టు కట్టొచ్చు, కరెంటు బిల్లులు కట్టొచ్చు అని కేసీఆర్ ఆ రోజు చెప్పిండు. ఆ విధంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా చేయబోతా ఉంది. దీని మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా చిత్తశుద్ధి కనపడలేదు. ఇప్పటి వరకు ఇటుక తీసి ఇటుక పెట్టిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇదంతా కూడా ఏంటంటే టైం పాస్ చేసే రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇంకో మాట చెప్తా ఉన్నారు, అదే గాంధీ సరోవర్ దగ్గర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అవసరం వస్తే గాంధీ ఫ్యామిలీ కావాలంటే 1000 కోట్లు మా కార్యకర్తలు నుంచి కలెక్ట్ చేసి 1000 కోట్ల రూపాయలు మేము గాంధీ ఫ్యామిలీ పంపించుకుంటామని చెప్తున్నారు. గాంధీ ఫ్యామిలీకి పంపించడం కాదు, ఇక్కడ పేద ప్రజలకి ఇల్లు కట్టించండి, పేద ప్రజలకి నీళ్లు ఇవ్వండి, పేద ప్రజలకి భూములు ఇవ్వండి. అంతేగాని 1000 కోట్ల రూపాయలు అక్కడికి పంపించడం కాదు. మీ కార్యకర్తల దగ్గర నిజంగానే ఉంటే ఆ 1000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టండి. మీకు నిజంగానే ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఖర్చు పెట్టండి. రైతులను పట్టించుకోవట్లేదు, మహిళలను పట్టించుకోవట్లేదు, విద్యార్థులు పట్టించుకోవట్లేదు, నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు. ఏమి హామీలు అయితే ఇచ్చారో హామీలు మొత్తం కూడా తుంగలో దొక్కి టైం పాస్ చేసే రాజకీయాలు మూసి ముందర పెట్టుకొని రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవన్నీ కూడా ఎవరు కూడా తెలంగాణ ప్రజలు హర్షించే అవకాశాలు ఉండవు. ఫస్ట్ మనకు కావాల్సిన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఏవైతే తెలంగాణ తెచ్చుకున్నాం వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి అయిపోయిన తర్వాత నిజంగా ఇది కూడా చేయండి. ఎవరు వద్దనట్లే, ఏ పార్టీ కూడా వద్దన్నది ఇప్పటిదాకా. డెఫినెట్ గా శుద్ధీకరణ కావాల్సిందే, మూసి మొత్తం కూడా క్లీన్ కావాల్సిందే. ఈ నీళ్ళన్ని కూడా పోయి వాడపల్లిల అనంతగిరి నుంచి వాడపల్లికి ఏదైతే కృష్ణ వాటర్లు కలుస్తా ఉందో డెఫినెట్ గా ఇదంతా కూడా కావాల్సిందే. కాకపోతే చేసే ప్రయారిటీస్ కానీ, ఇచ్చే ప్రయారిటీస్ కానీ, చేసే ఖర్చు పెట్టే నిధులు కానీ, లేకపోతే తెచ్చే నిధులు కానీ ఆ ప్రయారిటీ బేస్డ్ మీద ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా చేస్తే మాత్రం డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. రామ్ గోపాల్ గారు, సో ఇరు పార్టీలు వాళ్ళ వాదన విన్నారు కానీ